అన్న బీసీవై పార్టీ అధినాయకుడు రామచంద్ర యాదవ్ గారు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గతంలో కూడా ఫిబ్రవరి 22వ తారీఖు కూడా నిరాహార దీక్ష కొనసాగించారు. అప్పుడు ఒకవేళ హామీలు నెరవేర్చని పక్షంలో కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఏప్రిల్ 11వ తారీఖు కూడా మళ్ళీ దీక్ష పూనించుకున్నారు. ఈ రోజుకి రెండో రోజు గడుస్తుంది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏమైనా స్పందించి హెల్త్ చెకప్లు చేయడం కానీ ఏదైనా పోలీస్ ప్రొడక్షన్ కూడా చేయడం కానీ చేశారు. ఎట్లా ఉందని ఇక్కడ పరిస్థితి? మా దృష్టిలో అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా, అదేవిధంగా ఒక బీసీ మంత్రి ఉన్నారా లేదా అనేది మాకేమో అర్థం కావట్లేదు. ఎందుకంటే 3 కోట్ల మంది బీసీల ఆత్మాభిమానాలకు సంబంధించి, అదేవిధంగా బీసీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి, బీసీ యువకుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు ఒక పార్టీ అధ్యక్షులు, భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా బీసీల కోసం ఆయన ప్రాణాన్ని తృణపాయంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీకు కనిపించట్లేదా, మీకు వినిపించట్లేదా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు ఇప్పుడే మేము వస్తూ ఉంటే కారులో మేము చర్చించుకున్నాం. ఎక్కువ సెర్చ్ చేసిన దాంట్లో 3వ స్థానంలో ఉందంటే ప్రపంచంలోనే ఈరోజు రామచంద్ర యాదవ్ గారు చేసేటువంటి దీక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కనిపించట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది బీసీలని ఇన్ని సంవత్సరాలు ఈ 2 రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశారు. కనీసం మినిమంగా బీసీల గురించి ఏమాత్రం ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకే అసలు ఇక్కడ కూర్చోకుండానే ఉండాలి. కానీ రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ దాకా కూర్చోవాల్సిన అవసరం వచ్చిందంటే మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎంత తీవ్రంగా జరిగిందో దీన్ని బట్టి మాకు అర్థమైంది. ఇప్పటికైనా సరే రామచంద్ర యాదవ్ గారి యొక్క దీక్షను విరమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వీలైతే చంద్రబాబు నాయుడు గారే రావాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధులు చర్చించి దీన్ని విరమించాలి. లేని పక్షంలో మా ఆందోళన ఏం జరిగినా కూడా కారణము చంద్రబాబు నాయుడు గారే అవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే గతంలో కూడా బీసీల తరఫున ఎవరు కొట్లాడినా ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకు బెదిరింపు చర్యలు కావచ్చు, దాడులు కావచ్చు, బీసీ కార్యకర్తల మీద కూడా దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఎట్లుందన్న పరిస్థితి? అన్న గతంలో అంతా కూడా నేను కూడా బీసీ సంఘ నాయకుడినే. 22 సంవత్సరాల బీసీ విద్యార్థి సంఘం నుంచి వచ్చిన రాష్ట్ర రాజకీయ చరిత్ర మొత్తం, బీసీ సంఘాల చరిత్ర మొత్తం, బీసీలు అంతా మేము ఏం చేసామంటే అన్న ఇప్పటి వరకు పోరాటాలు చేసాం. కానీ ఏ రోజు కూడా ఈ ప్రభుత్వాలు మా పోరాటాలను పట్టించుకోకపోగా అబద్ధపు హామీలు ఇస్తూ 2 రాజకీయ పార్టీలు బీసీ సభలు పెడుతూ మేము మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, కార్పొరేషన్కి నిధులు ఇస్తాం, మీకు సప్లైన్ ఇస్తాం, మీకు ఎమ్మెల్సీలు ఇస్తాం, మంత్రులు ఇస్తాం అని కేవలం మాటలు చెప్పారే తప్ప మాకు చేసింది మాత్రం శూన్యం. ఎవ్వరూ మాకు ఏమీ చేయలేదు. ఇప్పుడైనా సరే 40 సంవత్సరాల రాజకీయ చరిత్రకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఇంకా రిటైర్మెంట్ వయసులో ఉన్నారు. ఇప్పటికీ మీరు సాధించింది ఏమీ లేదు. మీరు బీసీల యొక్క ద్రోహిగా మిగిలిపోతారా, లేదా కాస్తో కోస్తో బీసీలకి మంచి చేసిన వ్యక్తిగా మిగిలిపోతారా అని మీ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం. అదేవిధంగా చెప్తా ఉన్నాం, ఈరోజు రామచంద్ర యాదవ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ 5 బీసీ డిమాండ్ల పైన మీరు వెంటనే చర్చించి అమలు చేసినట్లయితే మేము మీకు చేతులెత్తి నమస్కరిస్తాం, మీకు పాలాభిషేకాలు కూడా చేస్తాం. లేని పక్షంలో మీకు చెప్పుల దండ వేసేదానికి కూడా మేము వెనకాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అమరావతి భూములకు సంబంధించి కూడా ముఖ్యంగా రైతులకు, సామాన్య ప్రజలకు ఎక్కువ అన్యాయం జరిగింది. దాని విషయంలో కూడా 5 డిమాండ్లను ముందుకు తీసుకొచ్చారు. న్యాయం జరగాలని చెప్పేసి కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. ఇది ఎంతవరకు తీసుకుపోతారు అన్న ఈ భూముల విషయంలో, సామాన్య ప్రజల విషయంలో? అన్న ఇప్పుడు భూముల విషయం గురించి మాట్లాడాలంటే నువ్వు సాయంత్రం దాకా ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి భూదోపిడీ గురించి ఇది ఒక పెద్ద స్కామ్ అన్న 2 రాజకీయ పార్టీలు కూడా. ఉదాహరణ చెప్తా, నాకే ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీలో 10 మంది పనిచేస్తారు. దాని ఒక టర్నోవర్ 10 లక్షలు అనుకుందాం. నాకు 1 ఎకరా సరిపోతుంది. కాకపోతే నేను నారా లోకేష్ నాయుడికి బినామీని నేను. వీళ్ళు ఏం చేస్తారు, నాకు 1 ఎకరా చాలు, నాకు 100 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేస్తారు. అది వాళ్ళకి, నేను కూడా వాళ్ళ బినామీనే కదా. ఆ విధంగా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి సూలూరుపేట దాకా కోస్టల్ ఏరియాలో కొన్ని వేల ఎకరాలు ఆల్రెడీ దోచేస్తున్నారు. అట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా మంచోళ్ళు అనుకున్నారు కావాలా? ఇద్దరు కూడా ఇప్పటివరకు చేసింది ఏంటంటే అక్రమంగా దోచేశారు, గనులు దోచేశారు, భూములు దోచనిదంటూ ఏదీ లేదు. వాళ్ళకి అసలు రాజకీయం అంటే ఏంటంటే
డబ్బు సంపాదించుకోవడానికి ఒక కార్పొరేట్ సంస్థలాగా చేసేసి ఈరోజు అసలు ఎమ్మెల్యే అంటే ఏంటి, ప్రజాసేవ చేయాలి. కానీ ఈ రోజులో ఎమ్మెల్యే అంటే రౌడీయిజం, ఎమ్మెల్యే అంటే దోచుకోవడం, ముఖ్యమంత్రి అంటే వీళ్ళందరికీ బాస్, ఆ విధంగా చేసి పెట్టారు ఈ రాజకీయాన్ని రాష్ట్రంలో. దాంట్లో మేము బలైపోయాం. కానీ ప్రతి దానికి ఎదుగుట విరుగుట అన్నట్టు ప్రతి దానికి అంతం వస్తుంది. వీళ్ళ అక్రమాలని అంతమొందించేదానికి పుట్టినటువంటి వ్యక్తే మా బీసీల కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం, రాజ్యాధికారం కోసం కావచ్చు, విద్య, వైద్యం, అన్ని రంగాలలో మాకంటూ ఈరోజు ఒక గొంతు వచ్చింది. గతంలో మేము అలసిపోయాం. మా పెద్దవాళ్ళు కూడా గత 40 సంవత్సరాలు బీసీ ఉద్యమాలు చేశారు. కానీ ఏ రోజు కూడా ఈ ఉద్యమాల వల్ల ఏ ఫలితం రాలేకపోగా ఆ ఉద్యమ నాయకుల్ని కూడా వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి. చిన్న ఉదాహరణ చెప్తా. 2014లో అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీట్ అయినా గెలుచుకునే పరిస్థితి ఉందా అప్పుడున్నటువంటి రాష్ట్ర విభజన తర్వాత? అటువంటి సమయంలో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్ కృష్ణయ్య గారిని బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఎంత చూశారు కదా, ఎంత కపటమో వీళ్ళకి. అంటే ఎలాగో వాడికి గెలవరు, మేము బీసీలకి అభ్యర్థిగా పెట్టాం. ఇంత మోసగాడండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఏంటంటే పాత రోజుల్లో రాజకీయం ఇంకా కొనసాగుతుంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాలాంటి యువత, వెల్ ఎడ్యుకేటెడ్ పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు. మనకి చరిత్ర మొత్తం రాష్ట్రం మొత్తంలో ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఇంకా ఈ మోసాలు ఏమి సరిపోవు. మీరు తెలుసుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లాంటి యువత ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈ అబ్బాయి చెప్తున్నాడు, నేను ఏంటది 3వ ప్లేస్లో వచ్చింది, గ్లోబల్ ట్రెండింగ్లో 3rd ప్లేస్లో వచ్చింది కదా, ఎక్స్ గ్లోబల్ ట్రెండింగ్. ఇంత గ్లోబల్ ట్రెండింగ్లో ఎక్స్లో టాప్ 3లో వచ్చినా కూడా మన లోకల్ న్యూస్ ఛానల్లో ఒక్కరు కూడా టెలికాస్ట్ చేయలేదు. డిజిటల్ మీడియా కావచ్చు, శాటిలైట్ మీడియా, ఏ మీడియా కూడా 3rd ప్లేస్లో ఉందండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఇప్పుడు ఈటీవీ అంతే, ఆంధ్రజ్యోతి ఎన్ని పెట్టారు కదా, సాక్షి, వాళ్ళు రాకపోయినా మీరు మా బీసీ ఆర్సీఎన్ తరఫున వచ్చినందుకు మీ ధన్యవాదాలు. మీ ట్రేడింగ్ బంపర్గా ఈరోజు ప్రపంచం మొత్తం మనం పెట్టే యూట్యూబ్లో పెట్టుకుంటాం, చూస్తున్నారు. సోషల్ మీడియాలో బాగుపోతుంది. వాళ్ళు ఏబిఎన్ కాదు, వాడు అమ్ముడు పోయే సాక్షి కాదు, ఈనాడు కాదు, ఏమి చేసినా మనం ఆపలేరు. మనం కళ్ళు ఇప్పామనుకో వాళ్ళు దడదడ అవుతారు. మీరు మాకుంటారంటే మాకు చాలా అండగా. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీసీ ముఖ్యమంత్రిని చూసిన దాఖలాలు ఎక్కడ కనబడతలేవు. ఇప్పుడు ఈ ఉద్యమం ఏదైతే మొదలైందో త్వరలో ముందు తరంలో మనం చూసే అవకాశం ఉందన్న బీసీ నాయకుని ముఖ్యమంత్రిగా బోడే రామచంద్ర యాదవ్ అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే రోజు త్వరలోనే ఉంది. అది 29లోనే ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో రాజకీయ చరిత్ర చూసుకుంటే 19లో జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ స్వీప్ ఇచ్చారు, 24లో టీడీపీకి క్లీన్ స్వీప్ ఇచ్చారు. దాన్ని బట్టి అర్థం ఏంటంటే పాప రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కాకపోతే నేను కాకపోతే మీరు, ఆడు కాకపోతే వీడు కాకపోతే వాడు, ఏదో సినిమా ఛానల్లో ఉంది చూసారా, సినిమాలో చెప్తారు. అట్లాగా ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల, లేకపోతే ప్రజలు అసలు అంత క్లీన్ స్వీప్ ఎవరు. ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే రామచంద్ర యాదవ్ గారి యొక్క రాజకీయ నేపథ్యం అంతా చూస్తున్నారు. ఆయన ఈ రోజుకి రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాదు. ఏదో చదువుకొని ఆర్థికంగా స్థితమంతుడు అయిన తర్వాత ప్రజలకి సేవ చేద్దామని వస్తే మొట్టమొదటిగా ఆయన నిరుద్యోగులకి, ఆయన పుట్టిన ప్లేస్ పొంగనూరులో నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కోసం నేను ఉద్యోగాలు ఇస్తానంటే తట్టుకోలేనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ చేసినటువంటి దాష్టికం ఈరోజు భారత చైతన్య యోజన పార్టీ పెట్టడానికి కారణం. అదేవిధంగా మీరు అడిగిన దానికి ప్రశ్న, ఈ 2 రాజకీయ పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని చేసేది పక్కన పెట్టండి. ఈరోజు కేవలం 5 డిమాండ్లు, అవి నెరవేర్చడానికి కూడా కాదు, 24 గంటలు అన్నీ చేయొచ్చు. దీని మీదే వాళ్ళ స్పందన లేదంటే ఈ రాజకీయ పార్టీలు మాకు సీఎం కాదు కదా, అసలు వాళ్ళు బీసీలని ఇన్ని సంవత్సరాల్లో చేసింది శూన్యం. ఇంకోటి కూడా మీకు చెప్తా ఉన్నాము, అమ్మాయినా అడగంది అన్నం పెడతన్నట్టు ఈరోజు మేము వాళ్ళని దేహి అంటున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అధికారం మీది, మా డబ్బంతా మీ దగ్గర ఉంది, ఇవ్వాల్సింది మీరు కాబట్టి అడుగుతున్నాం. ఆ తర్వాత అడగాల్సిన అవసరం లేదు.
ఏం చేయాలో మాకు అర్థమైపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల బీసీలకు అర్థమైపోయింది. 1 కోటి మంది యువకులు ఉన్నాం మేము. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, పాత రోజులు కాదు. మార్పును మీరు చూడబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర